రాథోడ్ నలుగురి పిల్లల్ని తీసుకొని స్కూల్‌కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే రాథోడ్ పక్కన అంజు, మిగతా ముగ్గురు పిల్లలు వెనక సీట్‌లో కూర్చొని ఉంటారు. ప్రచండ దగ్గర నుంచి మనోహర్‌కి ఫోన్ కాల్ వస్తుంది. పని అయిందా లేదా ప్రచండ అని మనోహరి అడగటంతో, ఇందాకే పిల్లలు వెళ్తున్న కార్‌కి బ్రేక్ వైర్ కట్ చేశాను మనోహరి అని ప్రచండ ఫోన్‌లో చెప్తూ ఉంటే, బ్రేక్ కట్ చేసిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. కాసేపట్లో ఆ కారుకి యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవర్‌తో పాటి పిల్లలందరూ కూడా పోతారు అని ప్రచండ చెప్తుంటే, అప్పుడే రాథోడ్ డ్రైవ్ చేస్తున్న వాడు కాస్త బ్రేక్ పడకపోవటంతో కంగారు పడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో! ఏంటి బ్రేక్ పడట్లేదే అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక అదుపు తప్పి పిల్లలందరూ కూడా చాలా టెన్షన్‌తో విలవిల్లాడిపోతూ ఉంటారు. పిల్లలు గట్టిగా పట్టుకోండి, బ్రేక్ పడ్డం లేదు అని రాథోడ్ చెప్తాడు. బుజ్జమ్మని మరింత గట్టిగా ఆకాష్, ఆనంద్ ఇద్దరూ పట్టుకొని ఉంటే ముందు సీట్లో కూర్చున్న అంజలి అటు ఇటు పడిపోతూ ఉంటుంది. పిల్లలు జాగ్రత్త, పిల్లలు గట్టిగా పట్టుకోండి పిల్లలు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అయితే రాథోడ్ కారు వెనకాలే బాగి ఆటోలో వస్తూ కంగారు పడుతూ ఉంటుంది. వీళ్ళ కారుకి బ్రేక్ ఫెయిల్ అయిందన్న విషయం బాగీకి ఎలాగో తెలిసి ఉంటుంది. అందుకే ఆటోలో ఫాలో అవుతూ వచ్చి ఉంటుంది. ఇంటి దగ్గర చెంబా, మనోహరి ఎప్పుడెప్పుడు పిల్లలు చనిపోయారు, రాథోడ్ చనిపోయారన్న వార్త వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే బాగి రాథోడ్ రాథోడ్ అని ఆ కారు పక్కగానే ఆటోలో వస్తూ ఉంటుంది. అయితే కాసేపటికి ఆ కారు వెనకాలే అమర్, పార్థు ఇద్దరు ఇంకొక కారులో వస్తూ ఉంటారు. బాగి ఆటోలో వెళ్తూ వెనుక వస్తున్న అమర్ కార్ని గమనించేసి, అరే ఈయన కూడా వచ్చేస్తున్నారు, ఎలాగో ఒక విధంగా పిల్లల్ని కాపాడతారు అని కొంచెం ధైర్యం తెచ్చుకొని, పిల్లలు జాగ్రత్త, రాథోడ్ రాథోడ్ అని ఆటోలో నుండి పిలుస్తూ ఉంటుంది. అమర్ పక్కనే పార్థు కూడా కూర్చొని ఉంటాడు. మరి బాగి, పార్థు ముగ్గురు ఎలా కాపాడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.